ఆ ఏర్నారాయణ గారు వచ్చాడంటే ఆస్తి మనం లాక్కున్నందుకు ఏడు చేస్తాడని చాలా భయంగా ఉందక్క. నిజమేరా తమ్ముడు, వాడు గనక ఇంట్లో అడుగు పెట్టాడంటే వాడి ఆస్తి లాక్కున్నందుకు మన ప్రాణాలు లాక్కుంటాడు. ఆ మరుక్షణమే లతా తన అన్న కూతురని తెలుసుకుంటాడు. అదే జరిగిందంటే పసి వయసులో దాన్ని కిడ్నాప్ చేసినందుకు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ వీరనారాయణ గాణ్ణి తప్పుదారి పట్టించాలి. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారమ్మా. ఇప్పుడు ఆస్తి మీ పేరు మీద ఉంటేనే కదా ఆడికి తిరిగి రాయాల్సింది. అవును, ఆయన వచ్చేలోపు ఆస్తి మొత్తం నాకు రాశారనుకోండి. సపోజ్ అనుకోండి అమ్మా, అప్పుడు వీరనారాయణ ఎవరిని అట్టుకుంటాడు? నన్ను అట్టుకుంటాడు. అవునా? అవును. ఇంకేముంది, సింపుల్ అమ్మా. ఇదిగో అవతారం, నువ్వు వెళ్ళిపోయి చాంపాపలు అట్టుకొచ్చేయి. కాంతమ్మ గారు సంతకాలు ఎట్టేస్తారు. ఈ క్షణం నుంచి మీ ఆస్తులన్నిటికీ ఈ పులిరాజుగాడే యజమాని చెప్పేయండి. ఆయన నేను చూసుకుంటాం. అబ్బా, ఏరా, నీ కంటికి నేనొక మాదిరిగా కూడా కనిపించట్లేదా? మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఆస్తి మొత్తం నీకు రాసేసి మేము అడుక్కు తినాలా? అది కాదమ్మా, మీ మంచి కోసమే చెప్పింది చాలు కాని నోర్మొయ్. ఒరే అవతారం, వీరనారాయణ వచ్చేలోపు మనం 2 పనులు చెయ్యాలిరా. అందులో నంబర్ 1, మనం ఉన్న పళంగా కిచెన్లోకి వెళ్తున్నాం. ఏటు వంట చేయడానికా? సరే సరే సరే, చెప్పక్క. సరే విను. ఆ తర్వాత ఎలా ఉంది ఐడియా? అదిరిపోయిందక్క. మరి ఆ ప్లాంటు ఏటక్క? ఉన్న పళంగా ఆ ముసల్దాని గదిలోకి వెళ్తున్నాం. అదే ఆ శేషమాంబ గదిలోకి వెళ్తున్నాం. ఆ తర్వాత ఎలా ఉంది సెకండ్ ప్లాన్? సూపర్ అక్క. ఈ 2 ప్లాన్లు పూర్తి చేస్తే ఆ ఈర్నారాయణ నా తల మీద ఎంట్రుకు కూడా పేకలేడక్క. అక్కడ ఏముంది గనక? నోర్మోయ్, ఏవైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. వెళ్ళండి. నమస్కారం కాంతమ్మ గారు. రా పద బావా. పదరా. కాంతమ్మా, కాంతమ్మా, కాంతమ్మా. వీరనారాయణ గారు, నమస్కారం వీరనారాయణ గారు. మీరింకా జైల్లోనే ఉన్నారనుకున్నాం. మా అదృష్టం కొద్దీ బెయిల్ మీద బయటకొచ్చారన్నమాట. దుర్మార్గురాలా, అసలు నేను జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వే కదా. అయ్యో, మీరు జైలుకి వెళ్ళడానికి మేము కారణం ఏంటండి? అదిగో అక్కడ నిలబడి అమాయకంగా చూస్తుంది కదా, ఆ చిట్టమ్మే కారణం. కాంతమత, నన్ను మోసం చేసి వీరనారాయణ బాబాయ్ ఆస్తి మొత్తం దొంగతనంగా రాయించుకుంది నువ్వు. ట్రస్ట్ వాళ్ళు బాబాయ్ మీద కేసెట్టడానికి కారణం నువ్వే.
చేసిన తప్పులన్నీ నువ్వు చేసాయి నేను తప్పు చేశానంటున్నావేటి? మాటలు అనవసరం చిట్టమ్మా. ఇన్ని రోజుల తర్వాత నేను ఇంటికొచ్చింది మీరు చెప్పే కాకమ్మ కథలు విని మీ మీద జాలిపడి 2 కన్నీటి బుట్లు రాల్చి వెళ్ళడానికి కాదు. మీ దగ్గర పెట్టుకున్న నా ఆస్తిని తీసుకెళ్ళడానికి నా నిజాయితీని నిరూపించడానికి వచ్చాను. చిట్టమ్మా, బాబాయ్ సరిగ్గా నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈలోగా నువ్వు కాంతమ్మను బుజ్జగిస్తావా, భయపెడతావా, గాళ్ళు పట్టుకుంటావా నాకనవసరం. కాంతమ్మ ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి. నా దగ్గర నుంచి నొక్కేసిన మా ఆస్తి మొత్తం నాకు అప్పగించాలి. Your time starts now. కాంతమ్మత్త ఇన్నావు కదా, పరే సొమ్ము పాము లాంటిదంటారు. మోసం చేసి సంపాదించిన ఆస్తితో మనశ్శాంతి ఉండదు కాంతమత్త. నా మాటని ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టే కాంతమత్త. పెట్టు కాంతమత్త. కుదరదు. నేను పెట్టలేను. పిచ్చి వేషాలు వేశావంటే క్షమించి వదిలేయడానికి నేను పాత వీరనారాయణ్ణి కాదు, కాల్చి పడేస్తా. సంతకం పెడతావా, చస్తావా? సార్ తొందరపడకండి సార్. మా అమ్మతో నేను సంతకం పెట్టిస్తాను సార్. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోలేమమ్మా. నా మాట విని సంతకం పెట్టమ్మా ప్లీజ్. అవును కాంతమ్మా, జమీందరు గోరింటి ఉప్పు తిని బతికినోళ్ళం ఇట అలా ఆస్తి మొత్తం కొట్టేయటం తప్పు కాంతమ్మా. అలా ఆస్తి వాళ్ళకి ఇచ్చే కాంతమ్మా. అమ్మా, నువ్వు మనిషివైతే సంతకం పెట్టవే, పశువు అయితే ఆయన చేతిలో చావు. మనిషివో పశువో నువ్వే నిర్ణయించుకో. నోర్మోయ్. ఎవరెన్ని చెప్పినా సంతకం పెట్టలేను. ఎందుకట్లావా? పెట్టాలంటే నా చెయ్యి బాగుండాలి కదా. చూడండి ఎలా కాలిపోయిందో.
చేతికేమైంది? అంటే వంట చేస్తుంటే చెయ్యి కాలింది వీరనారాయణ గారు. అందుకే ఇందాకటి నుంచి నేను సంతకం పెట్టను అంటున్నాను. కానీ మీలో ఒక్కరైనా నన్ను అర్థం చేసుకున్నారా? ఓ 2 వారాలాగితే కాలిన గాయం తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, అనవసరంగా నా టైం వేస్ట్. అత్త, ఎందుకు నీ సేపటి కాలందే? ఇందాకే అవతారంగాడు ఆకలిగా ఉందంటేను అట్టు వేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. అనుకోకుండా చెయ్యి కాలిపోయింది. కాంతమత్త, నీ దొంగ నాటకాలు నాకు అర్థమైనాయి కాంతమత్త. వీరనారాయణ బాబాయ్ వస్తే సంతకం పెట్టాల్సి వస్తుందని, అందుకని నీకు నువ్వుగానే చేయి కాల్చుకున్నావు కదూ? ఎస్, వీడొస్తాడని తెలిసే సంతకం పెట్టకూడదనే చెయ్యి కాల్చుకున్నాను. అక్క ఏడు శాతం అక్క. ఏయ్, ఇప్పుడు నీ కళ్ళు మాత్రమే పని చెయ్యాలి. నోరు పని చేసిందనుకో చస్తావు. అలాగే అక్క. ఒరే వీరనారాయణగా, కాంతమ్మకి తీసుకోవడమే తెలుసు కాని తిరిగివ్వడం అస్సలు తెలీదు. నువ్వు నా దగ్గరకొచ్చి గన్ గురిపెట్టైనా నాతో సంతకం పెట్టించుకుంటావని నాకు తెలుసు. అందుకే నిన్ను ఎదిరించలేక, నీ ముందు తల దించలేక నా ప్లాన్ నేను చేసుకున్నానురా. అక్క 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 ఏటక్క ఈ పిచ్చి పని? శైసుడు ఎలా కాలిపోయిందో. ఒరే పిచ్చోడా, చెయ్యి కాలితే 2 రోజుల్లో తగ్గిపోతుంది. అదే ఆస్తి పోతే తిరిగి సంపాదించడానికి మన జీవితకాలం పడుతుందిరా. ఈ ఒక్క క్షణం బాధని భరిస్తే 100 ఏళ్లు హాయిగా బతకొచ్చు. ఈ కాంతమ్మ ప్రాణమైన వదులుతుందేమో కాని ఈ ఆస్తిని మాత్రం వదలదురా. ఒసే చిట్టెమ్మ, నాతో సంతకం ఎలా పెట్టిస్తావో నేను చూస్తాను. కాంతమ్మా, కాంతమ్మా! అదిగో మన బికారి యువరాజు వచ్చాడు. వెళ్ళి వాణ్ణి వెర్రి వెధవం చేద్దాం. పదరా. పదక్క. ఆ వీరనారాయణ 6 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదివానే. వాడికి కాంతమ్మ ఎప్పుడు దొరకాలి? అమ్మా, నువ్వు బాగు. చిట్టమ్మా, తననెందుకు తిడుతున్నావు? తనేదో చెప్పాలనుకుంటుంది, అదేంటో చెప్పు. అది కాదు బాబాయ్,
నేను చెప్పేది నాకు నిజం తెలియాలి. మీ అమ్మేమంటుంది? కాంతమత్తకి సంతకం పెట్టడం ఇష్టం లేక ఇలా కావాలని సైకాల్సుకొని దొంగ నాటకాలు ఆడుతుందని అంటుంది బాబాయ్. వాళ్ళు చెప్పింది నిజమా కాంతమ్మా? మాట్లాడు, చెప్పు. అది నాకు సంతకం పెట్టడం ఇష్టం లేకపోవడం ఏంటండి? మనసా వాచా కర్మణ ఆ దైవ సాక్షిగా మీ ఆస్తి మీకు ఇచ్చేద్దామనే అనుకుంటున్నాను. కాకపోతే నా దురదృష్టం కొద్దీ ఆ దిక్కుమాలిన స్టవ్వు నా దరిద్రపు చేతిని కాల్చింది. అందుకే సంతకం పెట్టలేకపోతున్నానండి. పోనీ మీకంతగా కావాలంటే చెప్పండి, ఎడమ చేత్తో పెడతాను. ఎద్దవ నాటకాలొద్దు. కోకిలమ్మ చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. నువ్వు కావాలని చేయి కాల్చుకున్నావు కదూ? లేదు నారాయణ గారు, అనుకోకుండానే కాలిపోయింది. మా అక్కన్న అమ్మండి. లేదో, ఈ కాంతమ్మ మహాకంత్రిది. ఆస్తి పోతుందంటే తన ప్రాణం పోతుందనే ఫీల్ అవుతుంది. కాలిన చేత్తో అయినా సంతకం పెట్టిస్తాను గాని ఈరోజు మాత్రం ఆస్తి రాయించుకుపోకుండా ఎవ్వరిని వదిలిపెట్టను. సంతకం పెట్టు కాంతమ్మా. వీరనారాయణ గారు ప్లీజ్ అండి. మా అమ్మ తప్పు చేసిన మాట నిజమే. మీ ఆస్తి దొంగిలించడం మహాపాపం అండి. కానీ కాలిన చేత్తో తనే కాదండి, ప్రపంచంలో ఎవ్వరూ సంతకం పెట్టలేరు. ప్లీజ్ ఆ గాయం తగ్గేంత వరకైనా సమయం ఇవ్వండి. అవును బాబాయ్, ఒక్క 2 వారాలు గడువు చాలు. ఆవితో నేను సంతకం పెట్టిస్తాను కదా. మీరందరూ బ్రతిమలాడుతున్నారని గడువు ఇవ్వట్లేదు. కాలిన చేత్తో సంతకం పెడితే రేపు తేడా రావచ్చు. ఆ సంతకం కోర్టు అంగీకరించకపోవచ్చు. అందుకే వదిలేస్తున్నాను. మీ అందరికీ చెప్పేదొక్కటే, సరిగ్గా 2 వారాలు ఆగుతాను. ఆ తర్వాత కాంతమ్మ సంతకం పెట్టిందా సరే, లేదా మళ్ళీ ఇలాంటి దొంగ నాటకాలు ఆడిందో ఇంట్లో ఒక్కొక్కరు మాయమవుతారు. అది నువ్వైనా సరే, అది మీరైనా అవ్వచ్చు. నువ్వైనా అవ్వచ్చు. నువ్వైనా అవ్వచ్చు. మీలో ఒక్కొక్కరు మాయమైపోతారు. మిమ్మల్ని ఎందుకు ఎత్తుకుపోతానో తెలుసా? ఈ కుటుంబం ఎత్తుకెళ్ళిపోతే ఇదిగో ఈ చిట్టెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఈ నీలాంబర్ని ఎత్తుకెళ్ళిపోతే ఈ కాంతమ్మ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. అదే ఈ అవతారాన్ని ఎత్తుకెళ్తే సేమ్ ఈ కాంతమ్మ ఏడుస్తూ బాధపడుతుంది. అదే ఈ చిట్టమ్మని ఎత్తుకెళ్తే కుటుంబరావు ఏడుస్తాడు.
అదే ఈ రవిచంద్రన్ ఎత్తుకెళ్తే ఈ ఇంటి మొత్తానికి కన్నీళ్ళొస్తాయి. అర్థమైంది కదా? ఇక నుంచి యుద్ధం మొదలు. యుద్ధానికి సరిగ్గా 2 వారాలే సమయం. ఆలోగా నా ఆస్తి రాసిస్తారా, మీ వాళ్ళని వదులుకుంటారా? మీరే డిసైడ్ చేసుకోండి.